నేను నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్ చేసేందుకని సిద్ధం చేశాను. దీనికి నేను ఏం తీసుకున్నానంటే ఒక కప్పు దానిమ్మ గింజలు, ఒక 2 కప్పులు కర్బూజా, అదేవిధంగా 2 కప్పులు పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ తీసుకున్నాను. పాలు తీసుకున్నానండి ఇందులో పోసేందుకు, కాసిన పాలు, పచ్చి పాలు అంటే పచ్చివంటే చల్లారిన పాలు కాచాను, కానీ అవి వేడి పాలు కాదు. కొద్దిగా హనీ, తేనె వేసేందుకు కొద్దిగా తేనె తీసుకున్నాను అన్నమాట అండి. ఇదే విధంగా ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఫ్రూట్ సలాడ్ రెడీ చేస్తున్నాను అన్నమాట అండి. ఆ స్టైల్లో ఫ్రూట్ సలాడ్ రెడీ చేశాను ఫ్రెండ్స్. టేస్ట్ చేసి మీరు కూడా ఇది రెడీ చేసుకుని, తయారు చేసుకుని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ తోటే మనం సలాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కూడా అవసరం లేదు.